ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ఇవాల్టి నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రారంభం కానుంది. ట్రయల్లో తొలి విచారణ కావడంతో నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. దీంతో ఇవాళ ఉదయం 10:15 కోర్టుకు రానున్నారు కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. నాంపల్లి ఏసీబీ స్పెషల్ కోర్టులో ఈ రేస్ విచారణ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఉదయం 10:15 హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టు ముందు స్వయంగా హాజరు కానున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ప్రత్యేక కోర్టు కేటీఆర్తో పాటు ప్రధాన నిందితులకు మే నెలలో సమన్లు జారీ చేసింది. ట్రయల్లో తొలి విచారణ కావడంతో నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. 9 గంటలకు నార్సింగ్లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరుతారు. 10:15 విచారణకు హాజరవుతారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ సెకండ్ ఎడిషన్ ఏర్పాటు ప్రక్రియలో భారీ ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. మంత్రివర్గ ఆమోదం లేకుండా కేబినెట్ రూల్స్ ఆఫ్ బిజినెస్ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో అక్రమంగా మళ్లించారని ఏసీబీ మోపిన ప్రధాన ఆరోపణ. ఈ కేసులో A1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఎఫ్ఈఓ ప్రతినిధి ఆల్బర్ట్ లోంగో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్ సహా పలువురు ప్రతినిధులను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. తాజాగా ఏసీబీ కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించి సమన్లు జారీ చేయడంతో ఇవాళ కోర్టులో ఏం జరగబోతోందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.